హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఇక్కడ పూజా విధానాలు మిగిలిన దేవాలయంతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయండి. మధ్యప్రదేశంలోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశారని పురాణ కథనాలు. ఈ ఆలయంలోని ఈ శివలింగం యొక్క ముఖము దక్షిణ వైపు ఉంటుంది. ఇలాంటిది మరి ఏ ఇతర దేవాలయం ఉండదండి. ఈ క్షేత్ర మహాశక్తిపీఠంలో ఒక శక్తిపీఠం. సతీదేవి శవాన్ని శివుడు మోయినప్పుడు దాని శరీర భాగాలు పడిపోవడం వల్ల శక్తి ఉనికినితో ప్రతిష్ఠించబడిందని ప్రజల నమ్మకం. సతీదేవి పై పెదవి ఇక్కడ పడిందని ఆ శక్తిని మహాకాళి అని పిలుస్తారు. అందుకేనండి ఈ క్షేత్రాన్ని మహాకాళేశ్వరం అని అంటారు. మరి దర్శనం క్యూ లైన్లో వచ్చేసామండి. ఇక్కడ గ్యాలరీలో టీవీ స్క్రీన్లో దర్శనం చూపిస్తున్నారు. దర్శనం అందరూ చేసుకోండి. శ్మశానవాసి అయిన పరమశివుణ్ణి భస్మంతో అభిషేకిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు అంటే బ్రహ్మముహూర్తంన భస్మాభిషేకం చేస్తారు. ఆ సమయమున ఆడవారికి నిషేధిస్తారు. మొదట భస్మహారతి, రెండవది ఘటాస్వరూపం, మూడవది హనుమాన్ స్వరూపం, నాలుగవది శేషనాగుహారతి, ఐదవది వరుడి స్వరూపం, ఆరవది శివుని యొక్క నిజరూపం ధరిస్తారు. ఇక్కడ శివుడికి ఒక రోజుకి 6 సార్లు హారతి ఇస్తారు. ప్రతి హారతికి శివుడికి వివిధ రకాల అలంకారాలు ఉంటాయి. ఈ విధంగా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి హారతులు ఇస్తారు. ఫ్రెండ్స్, దర్శనం చేసుకున్నారా? మరి ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్, సిద్ధ వినాయక ఆలయం అవుట్ గేట్ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పవిత్రమైన నివాసం గల పుణ్యక్షేత్రం చూశారు కదా. అందరూ ఒకసారి బం బం బోలే భం బం బోలే భం బం బోలే అని 3 సార్లు స్మరించుకోండి. జై భోలీనాథ్. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం చూశారు కదా. ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ.